మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ కాదు భానుగారు, వాళ్ళు ఏ ఫలితం అన్నా అనుభవించని, వాళ్ళకు 11 సీట్లు రాని, 0 రాని, వాళ్ళకి అధికారం రాని, అధికారం రాకపోని, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? హిందూ మత విశ్వాసాలు, వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసాలు, తిరుమల పవిత్రత, ఈ దుష్ప్రచారాలు జరగకుండా పనిచేయడం, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళు ఎజెండా తీసుకుంటున్నారు? మొన్న నేను మీతో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, నేను ఆ రోజు మీరు డిబేట్లో మాట్లాడారు. 2-3 రోజులు ఊదరగొట్టే ప్రచారం చేశారు కదా, హిందూ ధర్మ రక్షకుడు మా జగనన్న అని బొమ్మలేసి, మెడలో దండలేసి, బొట్లు పెట్టి, బోనాలు పెట్టి, అరే ఎంత ప్రచారం చేశారు. వీళ్ళేమో హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు, హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు. ఈరోజు నేను కాదు, కొన్ని లక్షల మంది, మీరు ఓపెన్ బ్యాలెట్ పెట్టమని చెప్పండి, ఓపెన్ బ్యాలెట్ పెట్టమని చెప్పండి, తెలుస్తుంది రక్షకుడా భక్షకుడా అని చెప్పి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రక్షకుడు అని. ఆయనకి రక్షించే వాళ్ళని ఏదైనా ఆయన దేవుడు అనుకుంటాడు, కానీ ప్రచారం లేదు దాని మీద. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, ఓటింగ్ పెట్టమని చెప్పండి, ఓటింగ్ పెట్టమని చెప్పండి. యూట్యూబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఛానల్లోనే పెట్టమని చెప్పండి, వాళ్ళ ఛానల్లో పెట్టమని చెప్పండి. ఎవరు నమ్ముతారో తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల మందిలో, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మందిలో చాలా మంది ఈరోజు తెలుసు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి, అంటే నేను ఫ్యామిలీ విషయాలు మాట్లాడను. ఇప్పటి వరకు కరుణాకర్ రెడ్డికి నేను చెప్తున్నా, నువ్వు ధర్మము న్యాయము అంటున్నావే, నువ్వు ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పకూడదా జగన్మోహన్ రెడ్డికి, అయ్యా సతీ సమేతంగా రావాలి, స్వామివారికి పట్టు వస్తుంది అంటే పక్కన దంపతులు ఉండాలని చెప్పే ధైర్యం లేదా నీకు? ఇది మనం చాలా సార్లు మాట్లాడాం, ఇది మనం చాలా సార్లు మాట్లాడాం. జనం కూడా అదే అందుకనే కాదు ఇవన్నీ మనం మాట్లాడాం. జనం కూడా ఏమన్నా అర్థం చేసుకోబట్టి ఆయనకు వ్యతిరేకంగా బటన్ నొక్కారు. కానీ అది కాదు ఇక్కడ పాయింట్. ఆయనేమో ఒక కథ చెప్పాడు, 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయి అని. వాళ్ళ కరపత్రంలోనేమో హెడ్డింగే దారుణంగా పెట్టారు, గోశాల గో వధశాల అని. అది ఎంతకంటే దారుణం కొట్టలేదు. నేను ఇప్పుడు మీరేమో సవాల్ చేశారు ఆయనకి, నిరూపించలేకపోతే ఏదో సన్యాసం తీసుకుంటావు ఏదో అడిగారు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఎన్ని గోవులు చనిపోయినాయి ఈ 3 నెలల్లో? అనారోగ్య రీత్యా, వయసు రీత్యా, ఇన్ఫెక్షన్ రీత్యా ఖచ్చితంగా ఏ గోశాల అయినా సరే గోమాతలు మరణిస్తుంటాయి, చనిపోతుంటాయి. దాని రికార్డ్స్ ఈ రోజు మేము చెప్పాము. రేపు పూర్తి వివరాలు, రేపు ఉదయం నేను కూడా రేపు గోశాలకు వెళ్తున్నా, తిరుపతి గోశాలకి, పూర్తి వివరాలు. ఎందుకంటే స్టేట్మెంట్ నేను ఒకసారి మాట్లాడే ముందు పూర్తి వివరాలు, ఎందుకు చనిపోయి, ఎక్కడ ఇన్ఫెక్షన్ జరిగింది, మా దగ్గర రికార్డు ఉంటుందన్న. ఈ మారుగా ఎక్కడెక్కడ ఏ షెడ్ లో ఎన్ని గోశాలు, ఏమన్నా గోపూజకు పోయా, ఎంత అద్భుతంగా జరిగింది. పోయినప్పుడు అన్ని చూసి వచ్చాను, చాలా బాగున్నాయి గోవులు. ఈయనేందో బక్క చిక్కిపోయినాయి. మిమ్మల్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బక్క చిక్కిపోయారు 2019 నుంచి 24 వరకు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది. గోవులకి మేము చూసుకున్నట్టు అంటే మేమేదో అన్యాయం చేస్తున్నాం, ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత దానికి దానా కూడా పెట్టట్లేదు అన్నారు. 260 మంది సంరక్షకులతో, 260 మంది గోమాతను చూసుకునే వాళ్ళతో నిత్యం వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, అక్కడ నుండి సిబ్బంది ఉన్నారు, వారందరూ అక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కాబట్టి మా ఒక అసత్య ప్రచారం, ఎందుకంటే మేము బాగా పనిచేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ మంచి ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలిసి మేము ముందుకు పోతున్నాం. మా మీద మసి పుయ్యాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఏమన్నా ప్రజలు చీకొట్టినా, ప్రజలు ముఖం మీద ఉమ్మినా వాళ్ళకి ఏమి పోయేది ఏమి లేదు. ఒక మాట అనేసినామా పడుతుంది, దాని మీద 2-3 రోజులు డిబేట్ జరుగుతుంది. వార్తల్లో ఉండాలని చెప్పి, హెడ్లైన్స్ లో ఉండాలని చెప్పి, ఈరోజు మీరు చెప్పారు కదా సాక్షిలో హెడ్లైన్స్ లో ఉండాలని చెప్పి, న్యూస్ హెడ్లైన్స్ లో రావాలని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు, భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. నేను టీటీడీ ఈవో గారితో, టీటీడీ చైర్మన్ తో మాట్లాడడం జరిగింది. ఇలాంటి మాట్లాడే వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను కూడా గతంలో టీటీడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయం మీద నేను పోరాటం చేశాను. కానీ ఆధారాలతో పోరాటం చేస్తే కోర్టు, అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు స్టే ఇచ్చింది. గత ప్రభుత్వంలో టీటీడీతో కలిసి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద దాదాపు 8 కేసుల మీద స్టే ఇచ్చింది. అంటే మీ పరిపాలన, మీ వ్యవహార శైలి హైకోర్టు న్యాయస్థానానికి నచ్చలేదనే కదా కరుణాకర్ రెడ్డి గారు. మీరా ఈరోజు మాట్లాడతారు. ఈరోజు మీరు అడిగినట్టు రేపు ఉదయమే నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. కానీ కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి సంఖ్య మాత్రం అది ఖచ్చితంగా అబద్ధం. అందుకే నేను వారికి చెప్పాను, మీరు రండి, వ్యక్తిగతంగా నేను చూపిస్తాను, మా దగ్గర రికార్డు ఉంటుంది. ఎవరు రికార్డు ట్యాంపర్, మీ మారి మేము ట్యాంపర్ చేయం. ఏది 2-3 రోజుల్లో దాని వృద్ధి రాసేది కాదు. ప్రతి మంత్ ఎన్నున్నాయి, ఎన్నొస్తున్నాయి, అనారోగ్యంతో ఏమన్నా చనిపోతున్నాయా, మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. మేము చూపిస్తాం, చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పండి,
మాటలు ఎన్ని అనుకున్నా దృశ్యాలు చిత్రాలు జనానికి ఇదవుతాయి. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కొన్ని ఫోటోలు రిలీజ్ చేశాడు. ఆ ఫోటోల్ని సాక్షి పేపర్లో ప్రముఖంగా ప్రచురించారు కదా. ఆ ఫోటోలు చూస్తే ఎట్టున్నాయంటే అవి